ప్రేక్షక మహాశయులకి పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవితేజ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎప్పటి నుంచో మన దిల్ రాజు గారు అదే పనిగా తీస్తూ ఉండేవాళ్ళు. అనిల్ రావు ఇప్పుడు కూడా కొన్నాళ్ళ నుంచి సంక్రాంతికి ఏదో ఒక సినిమాతో నవ్విస్తానే వచ్చాడు. అలా ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సరదాగా కూర్చొని ఆనందంగా సినిమా చూడాలి అనుకునే సినిమా ఏదైనా ఉందంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి అని మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఇది. మీకు బాగా తెలుసుంటే ఒకప్పుడు మనకి సాంగ్స్ ఫారిన్లలో ఎక్కడెక్కడో మంచి లొకేషన్స్లో తీసేవాళ్ళు. ఆ లొకేషన్స్ కోసమే ఆ పాటల్ని అదే పనిగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ సంతోషం, నువ్వు నాకు నచ్చావు, ఆ టైంలో వచ్చిన పాటలు ఆ టైం ఆ జనరేషన్ని మళ్ళీ గుర్తు తెచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ఇదే భర్త మహాశయులకు విజ్ఞప్తి. మొన్న రిలీజ్ చేసిన సాంగ్ కానీ, డింపుల్ హైదీతో వాళ్ళు ఫారిన్కి వెళ్ళిన సాంగ్ కానీ నిజంగా ఆ విజువల్ వైజ్ ప్రకారం చూస్తే చాలా బాగున్నాయి. అండ్ నిర్మాత పెట్టిన నిర్మాణ విలువలన్నీ కూడా పుష్కలంగా కనిపించాయి. అండ్ ట్రైలర్లో మీరు గమనిస్తే ఇద్దరు హీరోయిన్లకి సొంత గొంతులే ఇచ్చారు వితౌట్ డబ్బింగ్ ఆర్టిస్టులు, అదొక విషయం. అండ్ టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా మనకు తెలిసిన మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అట్లా 360 డిగ్రీస్లో ఒక పర్ఫెక్ట్ సినిమా చూడబోతున్నాము అనే ఫీలింగ్ని భర్త మహాశయుల విజ్ఞప్తి కలిగించింది. నెక్స్ట్ ఇంకొక విషయం, మనకి వెంకీ తర్వాత రాజా ది గ్రేట్ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి రవితేజ గారి సినిమాలు. విక్రమార్కుడులో హాఫ్ రవితేజ ఉంటాడు కదా, కొంచెం జోవియల్గా. అట్లాంటి రవితేజకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలా చూడడానికి. అదే పనిగా యూట్యూబ్లో ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు వెంకీ కామెడీ సీన్స్ అనుకుంటాను, ఎన్ని వ్యూస్ ఉంటాయో మీకు తెలియదు. అట్లా ఇష్టపడేవాళ్ళు ఎప్పుడు కొంచెం అలా డల్గా ఉన్నా సరే ఏదో చిన్న క్లిప్పింగ్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లా రవితేజ కామెడీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అట్లాంటి రవితేజని మళ్ళీ ఈ సినిమాలో చూడబోతున్నారు కాబట్టి దీనికి అంత బజ్ ఏర్పడింది. ఇంకొక విషయం, సినిమా హిట్ అనుకోండి, థియేటర్స్కి వెళ్తారు. ఏదైనా టాక్ వస్తే పర్లేదులే ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు. కానీ రవితేజ సినిమా అంటే ఎప్పుడైనా సరే వస్తే అది హిట్టా ఫ్లాపా అనేది పట్టించుకోకుండా అందరూ ఖచ్చితంగా హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది, అవునా ఎందుకు ఫ్లాప్ అయింది, ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదా అని వెళ్తారనమాట. అది రవితేజ స్టామినా. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఇంతే అనే సినిమా మీకు తెలుసు కదా. ఇప్పటికీ కూడా మీరు వెళ్తే ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, గొడుగు పట్టుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే సెట్ వర్కర్స్, ప్రొడక్షన్ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్, ఈవెన్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో అయినా సరే అసిస్టెంట్ డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా ఇప్పటికీ వాళ్ళ హలో ట్యూను కృష్ణానగరి మామనే ఉంటుంది. మీరు కావాలంటే ఎవరికైనా ఫోన్లు చేస్తే చాలామంది గుర్తుండే ఉంటుంది. అండ్ ఇంకా నేనింతే అనే సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమానే అందరికి తెలుసు. అనుకున్నంత ఆడల ఆ టైంలో మాత్రం నిజంగా చెప్పాలంటే అసలు కలెక్షన్స్ పరంగా నిర్మాతకైతే అనుకున్నంత ఆడల థియేటర్స్లో. కానీ ఈ రోజు వరకు కూడా దానికంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా ఎన్నిసార్లు వేసినా ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్లో వచ్చినా వెతుక్కుంటూ చూసేవాళ్ళు ఉన్నారు. అలాంటిది రవితేజ సినిమాలంటే అంతే ఇంకా చెప్పాలి అంటే. సో సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హీరోకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే రవితేజ గారే 100%. అందుకని చెప్పేసి ఈ సినిమా మీద అంత ఇది ఏర్పడింది. పైగా రవితేజ గారు సంక్రాంతికి వస్తున్నారట అనే విషయం తెలియగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఏర్పడింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నిన్న ఈ సినిమా మీద అంచనాలు అమాంతం ఎక్కడికో వెళ్ళిపోయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఎన్ని సినిమాలు వచ్చినా సంక్రాంతికి దీనికంటూ ఒక సపరేట్ ఇది మాత్రం క్రియేట్ చేసుకున్నారు. నన్ను అడిగితే అంటే చాలా ఆహ్లాదంగా హాయిగా కూర్చొని చూసే ఇలాంటి సినిమాలు పండగ అనే ఇదేం ఉండదు. పండగ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు వస్తే ఓటీటీలకి శాటిలైట్లకు వస్తాయో అప్పటి వరకు వీటికంటూ చూస్తూ ఆదరించే జనాలు ఉంటానే ఉంటారు. అది సంగతి. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, కావాలంటే మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.